లో ఇలా వేస్తే అలా కరిగిపోయే బ్రెడ్ హల్వానైతే నేను ఇప్పుడైతే షేర్ చేయబోతున్నాను అనమాట. అది కూడా హెల్దీ వేలో, షుగర్ లేకుండా, డీప్ ఫ్రై లేకుండా చాలా ఈజీగా సింపుల్గా 5 minutesలో రెడీ చేసుకోవచ్చు అనమాట. ఒక 5 బ్రెడ్ స్లైసెస్, వీట్ బ్రెడ్ స్లైసెస్ని అయితే నేను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇక్కడైతే నేను బాదం, అలాగే పుచ్చపప్పు, కొంచెం జీడిపప్పు తీసుకొని నెయ్యిలో వేగించేసుకొని ఒక కప్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకొని మనం క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్స్ అన్నిటి చక్కగా ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై ఏం చేసుకోలేదు, జస్ట్ షాలో ఫ్రై చేసుకున్నాను. సో ఈ 5 బ్రెడ్ స్లైసెస్కి 3/4 కప్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులోకి ఒక 1/2 కప్ హనీ తీసుకున్నాను అనమాట. ఈ హనీ కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోయింది. సో ఇక కొంచెము మరిగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ క్యూబ్స్ని అలాగే యాలక్కల పొడిని వేసేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుంటే 5 minutesలో ఫాస్ట్గా హెల్దీ వేలో వచ్చేసి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది.